అశు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ ఏంటి అంటే రేపు శివరాత్రి కాట్కి సో మా ఊర్లో రాతికొండ అని ఉంటుంది. అక్కడ స్పెషల్ జాతర జరుగుతుందంట. నాకు కూడా తెలియదు, ఇంతవరకు చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో నేను మీకు కూడా చూస్తాను. ఎవరైనా అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సో రేపు శివరాత్రి కాట్కి ఈరోజు నేను అన్ని సామాన్లు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. సో ఇప్పటి నుంచి నేను అన్ని స్టార్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే రేపు మార్నింగ్ తొందరగా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు నుంచి నేను పని స్టార్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడే నేనైతే గిన్నెలు కూడా తోమేశాను, నేను అంత క్లీన్ అయితే చేసేసుకుంటున్నా. సో ఇప్పుడే బయట ఊకి ముగ్గేసేస్తే కంప్లీట్ అవుతుంది. రేపు మార్నింగ్ లేసి ఒంటి పూజ కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దామా బ్లాగ్? ఓకే. సో నేను ఇప్పుడే అంత గిన్నెలు కూడా అంత క్లీన్ చేసేసాను, చూసారు కదా. సో అంత క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా. సో ఇప్పుడు ఇల్లు ఊరికి ముగ్గు పెట్టేసుకొని బయట క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసి పడుకోవాలి. సో మార్నింగ్ లేచేస్తే స్నానం చేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో బ్లాగ్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి, ఓకేనా? సో చలో బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే బయట క్లీన్ చేసేస్తున్నా, లోపల క్లీన్ చేసేసాను, అయిపోయింది. సో బయట క్లీన్ చేసేస్తున్నా, చూపిస్తా చూడండి మీరు కూడా. చూస్తున్నారా? సో బయట ఊకేసి వాటర్ చల్లేసి ముగ్గు వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో చూపిస్తాను మీకు కూడా. ఎవరు లేరు, సో నేను ఒక్కదానే ఉన్నాను. మా వారు బయటకు వెళ్ళారు. సో తను వచ్చే లోపల పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే. రేపు మార్నింగ్ వీడియో మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ శివరాత్రి. సో నా పూజ కంప్లీట్ అయిపోయింది, చూపిస్తా చూడండి. కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా పెట్టి చూడండి. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది పూజ. పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. సో దేవునికి ప్రసాదంగా పెట్టేసి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం కూడా తినాలి. సో నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? చూద్దాం. షుగర్ వేద్దాం. ఆ గ్లాస్ అయితే షుగర్ తీసుకున్నా, మొత్తం వేయలేదు, టేస్ట్ చేసిన తర్వాత వేస్తా. ఒకసారి మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. చక్కెర చూసి వేసుకోండి, మీకు టేస్ట్ అవుతుందా. కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ అనేవి వేద్దాం దీంట్లో. నేనైతే కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసిన. సో పాలలో పోసేద్దాం మనం. ఒకసారి కలుపుకుందాం. చల్లరైన తర్వాత ఫ్రూట్స్ అనేది దీనిలో వేసేసి అయిపోతుంది. ఇంత నేనైతే సింపుల్గా వేస్తాను, మీరు వేస్తే కామెంట్ చేయండి. అంతా కలుపుకొని తినడం. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్కి. పప్పి హాయ్ చెప్పు. హలో. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది, చూడండి. మా పప్పి ఎట్లా ఉందంటే మంచిగా స్లీప్ చేసింది. మనమైతే రాతికొండ గుట్టకి వచ్చేసాం. ఏంటిది? రాచకొండ గుట్ట అంటారా? నేను కూడా ఫస్ట్ చూడడం, నేను కూడా చూపిస్తా చూడండి. చేయి హాయ్ అప్పు. హాయ్.
మనం దర్గాలోకి అయితే వెళ్తున్నాము. उधर बाहर निकाल बाहर फिर बोलना साइड वाला टैक्स करना मत को अंदर को मोनिका रमेश కొట్టు. क्या भाई సో ఇప్పుడే దర్గాలో దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు శివుని టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా పప్పి. పప్పి అయ్యప్పు హ్యాపీ శివరాత్రి చెప్పు. చెప్పు. అందరూ అటకలేము గుడ్డనా పోయింది మాది. సో అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. అండ్ ఫుల్ బ్లాగ్ మొత్తం చూడండి. ఫుల్ బ్లాగ్ చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.